ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించేది నిజమవుతుంది। అయితే ఎటువంటి అనుమానం నిజం కాబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఇలా ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు। అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది। వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు। ఏప్రిల్ 21వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఒక వ్యక్తిపైన మీకొక అనుమానం ఉంది। ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉండే వ్యక్తులందరూ చెబుతున్నా కానీ ఆ అనుమానం మాత్రం మీకు బలంగా ఉంది। మీ తోటి ఉద్యోగస్తుల గురించి కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి గురించి కావచ్చు, మీకొక అనుమానమైతే ఉంది। అయితే ఈరోజు జరిగేటటువంటి ఒక సంఘటన ఆ అనుమానం నిజమని నిరూపిస్తుంది। దీంతో అందరూ ఆశ్చర్యపోతారు। అయితే మీతో ఎవరైతే వాదించారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు। అంటే మీరు ఏదైతే అనుకున్నారో అది నిజమని మీతో చెబుతారు। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు మీ ముందుకొక అవకాశం అయితే వస్తుంది। కానీ ఆ అవకాశాన్ని మీరు జారవిడుచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం। ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో మొదలుపెట్టండి, మీకు ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి। అలాగే ఎవరైతే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ రోజు దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటారు। ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। కొంతమంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు। గృహ నిర్మాణ పనులు చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నవారు ఈ రోజు దానికి సంబంధించి ఒక వ్యక్తితో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ, ప్రాపర్టీని కొనుగోలు చేయాలని కానీ ఎవరైతే భావిస్తున్నారో మీ యొక్క బడ్జెట్లో మీకు ఒక గృహం కానీ, ప్రాపర్టీ కానీ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఎవరైతే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో ఈ రోజు అనుకోకుండా మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకునే ఒక ప్రయత్నం అయితే మొదలు పెడతారు। దీనికి మధ్యవర్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయి। వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ను విడిపించుకోగలుగుతారు। కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది। ఈ అంశాల్లో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు। అలాగే మీకు వీలైనంతలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి, దీని తాలూకు పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది। గోమాతను సేవించటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।